ఉపాధ్యుల సంక్షేమం మీ అందరికీ తెలుసు. ఉపాధ్యులు బాగుండాలి. ఇంట్లో మనం ఎవరినన్నా గౌరవించమంటే మీకు తెలుసు, తల్లి తండ్రి తర్వాత మనం ఎవరినన్నా గౌరవిస్తే అది ఉపాధ్యుల్ని, టీచర్స్నే మనం అందరం కూడా గౌరవిస్తాం. గురుదేవో భవ అంటాం. అటువంటి గురువుల్ని మనం ఎంత గౌరవిస్తే మనం కూడా అంత ఉన్నతమైన స్థానానికి వెళ్తామని చూస్తాం. కానీ అటువంటి గురువుల్ని గత ప్రభుత్వం లిక్కర్ షాపుల దగ్గర పెట్టింది, ఇంకెక్కడెక్కడో పెట్టింది, ఏంటేంటో చేసింది. బాత్రూములు క్లీనింగ్ దగ్గర కూడా ఇన్ఛార్జులు వేసి ఆ గురువుల్ని అపహాస్యం చేసి, గురువుల్ని కించపరిచే విధంగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఘనత గత ప్రభుత్వాన్ని. అయితే ఈరోజు ఉపాధ్యులకి మంచి గౌరవాన్ని ఇచ్చి, ఏదైతే 1వ తారీఖే వాళ్ళ జీతాలు ఇచ్చి, వాళ్ళ ప్రమోషన్స్లో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా అనేక వేల మందికి మంచి మంచి ప్రమోషన్స్ ఇచ్చి, సాల్ట్ అనే శిక్షణ ద్వారా ఉపాధ్యుల నైపుణ్యాన్ని పెంచే విధంగా ఈరోజు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందంటే దాన్ని ఎవరి ఘనత అనేది మీ అందరూ తెలుసుకోవాలి. ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలలో 45 యాప్లు పెట్టారు. ఆ యాప్లు గోల్తో ఆ యాప్లు సెట్టింగ్ చేసుకొని ఆ యాప్లు మొత్తం అటెండెన్స్లో లేకపోతే ఇంకొకటి చేయడానికి అనేక ఇబ్బందులు తంటాలు పడి వాళ్ళ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల. కానీ యువనేత నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత సింగిల్ యాప్తో టీచర్ల ఇబ్బందులన్నీ కూడా తొలగించి వారు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క నైపుణ్యత పెంచుకోవడానికి ఈ యాప్లు ఏ విధంగా ఉపయోగపడాలనే దాన్ని ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చేసిన ఘనత యువనేత నారా లోకేష్ గారు అన్న సంగతి కూడా నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఫేస్లు ఎలా ఉంటాయో పబ్లిక్ తెలుసుకోవాలి. ఆయన అధికారంలో లేనప్పుడు, గతంలో ఆయన సీఎంగా రాకముందు ఆయన గవర్నమెంట్లోకి వస్తే నేను మెగా డిఎస్సి పెడతా, అది నా బాధ్యత, నా మొట్టమొదటి సంతకం ఈ టీచర్లకి ఉద్యోగ పోస్టులు ఇవ్వటమే, నేను మెగా డిఎస్సి పెడతానని చెప్పి గతంలో చెప్పాడు. ఆయన అధికారంలోకి వచ్చాక అసలు ఎటువంటి దాఖలాలు లేవు. అసలు దాని గురించి ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టాడు. మెగా డిఎస్సి పెట్టం కాదు, మామూలు డిఎస్సి కూడా పెట్టం కాదు, దాని గురించి ఎవరైనా నోరెత్తి ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడితే కేసులు పెట్టాడు. ఆయన పెట్టకపోగా ఈరోజు యువన నేత నారా లోకేష్ గారు ఆ మెగా డిఎస్సి ద్వారా 16,347 మంది ఉద్యోగాలు ఇస్తే దాన్ని తట్టుకోలేక అసలు మెగా డిఎస్సి ఏంటి, అసలు మెగా అనే పదం ఉందా, అసలు ఆ మెగా అనే దానికి మనకి సంబంధం ఏంటి, ప్రభుత్వం మెగా అనే పదం వాడచ్చా, మెగా అనే పదం బ్యాండ్ చేయండి అని మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఈరోజు అనేక మందిని కలుస్తున్నా, అనేక మీటింగులు పెడతా ఉన్నాం, ఈ చేస్తున్నాం అవి చేస్తున్నాం అంటున్నావు కదా, ఏ రోజైనా ఆర్భాటం కాకుండా ప్రజల సమస్యల మీద మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీరు ఏ రోజైనా సరే మీ ఆర్భాటాల కోసం కాకుండా ప్రజల బాగు కోసం మీరు పనిచేశారా? మీరు చెప్పాలి. ఈరోజు ఏదో పదే నేను వాళ్ళని కలుస్తున్నా, వీళ్ళని కలుస్తున్నా, ఈ సమస్యలు తెలుసుకుంటున్నా అని రికార్డెడ్ వీడియోలు ఇవన్నీ చేస్తున్నారు కదా. అసలు 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ తాడేపల్లి ప్యాలెస్కి ఎవరినైనా రానిచ్చావా? తాడేపల్లి ప్యాలెస్ సంగతి పక్కన పెట్టు, కనీసం ఆ రోడ్లోకి ఎంట్రీ ఉందా? ఏది నీ ఇంటి ముందున్న రోడ్లోకి ఎంట్రీ ఉందా? ఆ రోడ్లోకే ఎంట్రీ లేదే. ఆ రోడ్లోకి రావాలంటే ఏదో బోర్డర్ దాటిన ఫీలింగు. ఆ రోడ్లోకి ఎంటర్ అవ్వాలంటే కనీసం ఆ రోడ్లో ఉన్న ఇళ్ళలకు కూడా పర్మిషన్ లేకుండా చేసిన ఘనత నువ్వే. ఈరోజు నువ్వేదో పెద్ద ఉద్ధరిస్తున్నట్టు, నువ్వేదో పెద్ద ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నట్టు డ్రామా ఆడుతున్నావే. నీకు ఇది ఆశ్చర్యంగా లేదా జగన్మోహన్ రెడ్డి? చాలా ఆశ్చర్యం కాదా? తెలుసుకుంటున్నారు జనమంతా, నువ్వు చేసే పని అంతా జనాలు చూడట్లేదు అనుకుంటున్నావేవో. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు నువ్వు అప్పుడు చేసిన యాక్షన్ ఏంటి. నీ శాసనసభ్యులకు కూడా నువ్వు ఎంట్రీ ఇవ్వలా. ఈరోజు వచ్చి నేనేదో ప్రజలతో మాట్లాడుతున్నా అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువనేత నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి అందరం కూడా గ్రీవెన్సులు నడుపుతూ ఉన్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. 2 ఏళ్ల తర్వాత ఇవాళ నువ్వు మేల్కొన్నావు. కానీ 2 ఏళ్ల నుంచి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారాలు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వమే. రేపు కూడా పరిష్కారం చేసేది కూటమి ప్రభుత్వమే. ప్రజలు కోరుకుంటున్నది నెరవేర్చే ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నా. ఆఖరిగా మీ అందరికీ చెప్తున్నా, అనేక విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థల్లో మార్పులు చేస్తూ యువనేత నారా లోకేష్ గారు పాటుపడతా ఉన్నారు. కానీ విశ్వవిద్యాలయాల్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే వీసీలుగా ఏర్పాటు చేసి
విద్యాలయాల్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్న ఘనత ఆ జగన్మోహన్ రెడ్డిది. కానీ విశ్వవిద్యాలయాల్ని ఈరోజు వాటి యొక్క మౌలిక సదుపాయాల్ని, విద్యా వ్యవస్థని మార్పులు చేసి విశ్వంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటూ ఆ విద్యాలయాలకి మంచి పేరు తీసుకొస్తున్న ఘనత మా నారా లోకేష్ గారిదన్న సంగతి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి.